హాయ్ గాయ్స్, ఓజాస్ గంభీరా ఓజీ మూవీ చూసిన ఇప్పుడే. ఎట్లుందో రివ్యూ చెప్తా చూడండి. ఈ సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఏ సినిమాలో వేయలేదు. ఇంకో కేజీఎఫ్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. ఫ్యాన్స్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఓజీ స్టోరీ కూడా పెద్ద గొప్పదేం కాదు, ఆల్రెడీ మస్తు చూసినాం ఇట్లాంటి. ఈ సినిమా మొత్తం స్క్రీన్ ప్లే ఎడిటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానివల్లనే సినిమా మొత్తం హై ఇస్తుంటారు అనమాట. అండ్ మన బాలీవుడ్ రొమాంటిక్ బాయ్ ఇమ్రాన్ హష్మి గురించి మాట్లాడుకుంటే మనోడు పెద్ద గొప్పగా ఏం చేయలేడు, యాక్టింగ్ చేసిండు అట్లా అంతే. అండ్ ఇక్కడ మైనస్ ఏంటంటే సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుండి మన హీరో గొప్పోడు పొడి చేస్తాడు అన్ని చెప్పేస్తుంటారు. సో హీరో ఇంత గొప్పోడు ఇన్ని చేసినప్పుడు ఈ చిన్న విలన్ ఏం చేయలేడా, వేసి పాడేస్తాడులే అని అర్థమైపోతుంటుంది అందరికి. అండ్ విలనిజం చూపించడానికి మన ఇమ్రాన్ హష్మి అందరినీ ఫోర్స్ఫుల్ గా చంపుతా ఉంటాడు, కానీ అరే ఇడు విలన్ రా, ఇడు అందరిని చంపేస్తాడేమో అన్న భయం అయితే పెద్దగా అనిపించదు. ఇంకా మన హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఉంది, కొంచెం ఉన్నా మంచిగా ఉంది, ఇంకా కొంచెం ఉన్నా మంచిగానే ఉంటుండే అనిపించింది నాకైతే. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్నాని అయితే థియేటర్ మొత్తం రచ్చ రచ్చ ఫైర్ స్టామ్ చేసేసిండు, మస్తు కొట్టిండు మ్యూజిక్ అయితే. అండ్ ఫైనల్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ సినిమా ఓన్లీ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే. ఫ్యామిలీస్ పోయి ఎంజాయ్ చేయాలంటే డిషిమ్ 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 అని ఉంటుంది. సో ఫ్యామిలీస్ పెద్దగా ఎంజాయ్ చేయరు, ఓన్లీ ఫ్యాన్స్ కోసం మాత్రమే దింపిండు మన సుజిత్ ఓజీ. ఈ ఓజీకి నా రేటింగ్ అయితే 3 స్టార్స్. మీరు కూడా చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.